హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో తక్కువ బడ్జెట్లో మంచి రెంట్స్ వచ్చే ప్రాపర్టీతో మీ ముందుకైతే రావడం జరిగిందండి. ఈ ప్రాపర్టీ ఓనరే దగ్గరుండి మంచి కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు. G+2 యాజ్ వెల్ యాజ్ ఒక పెంట్ హౌస్ కూడా ఉంటుందన్నమాట. ప్రాపర్టీ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. 100 స్క్వేర్ యార్డ్స్ అండి. 20x40 డైమెన్షన్స్లో చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేసుకుని ఒకసారి ప్రాపర్టీ చూడండి. ప్రాపర్టీ ఎలివేషన్ అయితే చాలా అందంగా అయితే ఉందండి. ఇది వచ్చేసి మనకు మేడిపల్లి అండి. మనకు వరంగల్ హైవే నుంచి చాలా దగ్గర, జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో అన్నమాట మేడిపల్లిలో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. పనాల ఎన్క్లోలో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. ప్రాపర్టీ ముందు మనకు 30 ఫీట్ రోడ్ కూడా ఉందండి. చుట్టూ మంచి హౌజెస్ ఉన్నాయి, నియర్ బై పార్క్ ఉంది, నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. ఈ ప్రాపర్టీలో మనకు నియర్ ఒక 40,000 రెంట్ కూడా రావడం జరుగుతుంది అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఒక సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఉంటుంది, సెకండ్ ఫ్లోర్ వచ్చేసి 2 సింగిల్ బెడ్రూమ్స్ ఉంటాయి, పెంట్ హౌస్ కూడా సింగిల్ బెడ్రూమ్ అయితే ఉందండి. చాలా మంచి ప్రాపర్టీ అండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రాపర్టీ మీరు 100% మీకు నచ్చుతుంది అనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఎంటేటప్పుడు ఏదైతే గేట్ ఉందో మంచిగా 9 ఫీట్ గేట్ అయితే తీసుకున్నారండి. అదేవిధంగా ర్యాంప్ వచ్చి గ్రానైట్ తీసుకున్నారు. ఇక్కడ చూస్తే మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ తీసుకోవడం జరిగిందండి. అదేవిధంగా దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఎంటర్గానే మనకు పార్కింగ్ ఉంటుందన్నమాట. పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారు. ఇక్కడ కూడా కంప్లీట్ గ్రానైట్ అయితే యూజ్ చేసినారండి. పైన చూస్తే మంచి నీట్ ఫాల్ సీలింగ్స్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కార్ పార్క్ చేసుకొని పక్కకు బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు సెట్ బ్యాక్స్ కూడా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా 4 ఫీట్ సెట్ బ్యాక్స్ కూడా తీసుకోవడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ ఉందండి. ఆల్రెడీ ఇక్కడ రెంటర్స్ ఉంటున్నారు. దీనికి ఆల్రెడీ 6,000 రెంట్స్ కూడా రావడం జరుగుతుంది అనమాట. ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు స్టెప్స్ చూసుకుంటే 3.5 ఫీట్ స్టెప్స్, పక్కకి ఒక వాష్ ఏరియా కూడా తీసుకున్నారండి. ఒకసారి పైకి వెళ్దాం. పైకి వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా విండోస్ కూడా తీసుకోవడం జరిగిందండి. గ్లాస్ విండోస్. ఏదైతే మనకు రైలింగ్ ఉందో ఈ రైలింగ్ కూడా మనకు స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. ఇది కూడా స్టెయిన్లెస్ స్టీల్ అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో ఉన్నామండి. ఇది కూడా స్పేషియస్గా ఉంది. ఇక్కడ రైలింగ్ చూస్తున్నారు కదండి, టఫ్ అని గ్లాస్ పెట్టినారు, స్టీల్ రైలింగ్ పెట్టినారు అనమాట. చుట్టూ ఒకసారి కాలనీ చూడండి, మంచి కాలనీ అండి. అన్ని లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అన్నమాట. 100% వాస్తుతో ఉంది ప్రాపర్టీ వచ్చేసి. ఇప్పుడు బాల్కనీ అండి, బాల్కనీలో కూడా మంచి నీట్ ఫాల్ సీలింగ్ ఉంది. ఇది సింహద్వారం అండి. ఏదైతే సింహద్వారం తీసుకున్నారో ఇది కంప్లీట్ ఇండియన్ టేక్ డోర్స్తో అయితే సింహద్వారం తీసుకున్నారు. మీకు అది కూడా చూపిస్తాను చూడండి. ఇవన్నీ కంప్లీట్ ఇండియన్ టేకే అన్నమాట. హాల్లో ఉన్నామండి. పైన మంచి ఫాల్ సీలింగ్, కింద మొత్తం మంచి టైల్స్ అయితే పెద్ద పెద్ద టైల్స్ తీసుకున్నారు. ఇక విండోస్ విషయానికి వస్తే మంచిగా ఈ విధంగా యూపీవీసీ విండోస్ అండి. చూస్తున్నాండి, యూపీవీసీ విండోస్, మంచిగా మెష్ డోర్స్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. చుట్టూ కూడా మనకు గ్రానైట్తోని ఫోటో ఫ్రేమింగ్ కూడా తీసుకున్నారు. నెక్స్ట్ ఇది టీవీ యూనిట్ అన్నమాట. టీవీ యూనిట్ కూడా మంచిగా వుడ్ వర్క్ చేయించిన అనమాట. కంప్లీట్ ఫుల్లీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు. మనకు పక్కకే చూస్తే ఇది డైనింగ్ ఏరియా అండి. చూస్తున్నాండి, ఒక 4 to 6 మెంబర్స్ కూర్చొని తినే విధంగా ఒక డైనింగ్ ఏరియా కూడా ఉందన్నమాట. ఇక్కడ కూడా మనకి ఏంటంటే సింక్ ఇచ్చినారు. అదేవిధంగా గ్లాసెస్తోని మంచిగా కబోర్డ్స్ కూడా చేయించుకున్నాడు అనమాట. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఈ విధంగా విండో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి మంచిగా ప్రొవిజన్ అయితే తీసుకున్నారు. పక్కకే ఓపెన్ కిచెన్ అండి. కిచెన్ కూడా మంచిగా నీట్గా ఉందండి. దీంట్లో కూడా మంచిగా కబోర్డ్స్ కానీ, వాష్ ఏరియా కానీ, సింక్ కానీ, విండోస్ కానీ అన్ని ఎవ్రీథింగ్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. పక్కకే మనకు వాష్ ఏరియా కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. ఇది కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. ఇక్కడ మనకు చూస్తే ఆల్రెడీ వాషింగ్ మిషన్ పెట్టారు కానీ వాషింగ్ మిషన్ మంచిగా ఏంటంటే సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా గ్రిల్స్ కూడా పెట్టడం జరిగిందనమాట. ఉప్పల్ పక్కకే ఉంటుందన్నమాట. వరంగల్ హైవే నుంచి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. ఎవరికన్నా కమర్షియల్ కావాలి, రెంట్స్ కావాలంటే ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవచ్చు. చాలా తక్కువ బడ్జెట్ అయితే చెప్తున్నారు. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ అండి. కామన్ బాత్రూమ్ కూడా మంచిగా నీట్గా తీసుకోవడం జరిగింది. దీంట్లో వెస్టర్న్ ఇచ్చినారు, మంచిగా 7 ఫీట్ వరకు టైల్స్ ఇచ్చినారు. ఒక విండో కానీ, షవర్ కానీ, గ్రీజర్ పాయింట్ కానీ ఎవ్రీథింగ్ అయితే పెట్టినారండి. డోర్స్ కూడా ఈవెన్ వాటర్ ప్రూఫింగ్ డోర్స్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచిగా మన కబోర్డ్స్ తీసుకున్నారు. పైన మంచి నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక విండోస్ విషయానికి వస్తే ఈ విధంగా 4x4 యూపీవీసీ విండోస్ కూడా తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అండి.
ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చినారు. దీంట్లో కూడా మన గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. దీనికి ఆనుకునే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉందండి. దీంట్లో మంచిగా కబోర్డ్స్ చేపించినారు. పైన ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. పిల్లలకి ఇష్టంగా ఉండే విధంగా మంచి కబోర్డ్స్ చేపించినారు. మంచిగా ఫాల్ సీలింగ్ చేపించినారు. పిల్లలు చదువుకోవడానికి ఇక్కడ స్టడీ టేబుల్ కూడా వేయించినారు అనమాట. ఇక్కడ కూడా చూస్తే ఇక్కడ కూడా మనకి ఏంటంటే మంచిగా ఒక విండో అయితే తీసుకున్నారు అనమాట. పైన లో రూఫ్ కూడా వచ్చిందండి. ఇక్కడ లో రూఫ్ కూడా తీసుకున్నారు. ప్రతి రూమ్కు ఈ విధంగా ప్రెస్ డోర్స్ మంచిగా నీట్గా అయితే తీసుకున్నారు. ప్రాపర్టీ లొకేషన్ వచ్చి మనకు మంచి ప్రైమ్ లొకేషన్ అని చెప్పొచ్చు అండి. ఇది జిహెచ్ఎంసీ అండర్లోనే ఉందండి, మున్సిపాలిటీ అండర్లోనే ఉంది. ఒకసారి మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి కూడా స్టెప్స్ కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారండి. ఇక్కడ కూడా మనకు విండోస్ అయితే మంచిగా నీట్గా తీసుకోవడం జరిగిందండి. సెకండ్ ఫ్లోర్ బాల్కనీ కూడా ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉందో అలానే ఉందన్నమాట. ఇక్కడ కూడా మంచి ఫాల్ సీలింగ్స్ చూస్తున్నారు కదండి, మంచి ఫాల్ సీలింగ్స్ తీసుకున్నారు. ఇక్కడ కూడా సింగిల్ బెడ్రూమ్ అనమాట. ఏవైతే డోర్ ఉందో ఇండియన్ టేక్తో తీసుకున్నారు. ఈ సింగిల్ బెడ్రూమ్ అంటే రెంటర్స్ ఆల్రెడీ ఉంటున్నారు. ప్లస్ ఇక్కడ వచ్చేసి ఇంకో సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది. ఇక్కడ కూడా ఆల్రెడీ రెంటర్స్ అయితే ఉంటున్నారు అనమాట. ఒకసారి పైకి వెళ్దాం. పైకి వెళ్ళాక మీకు అక్కడ కూడా చూపించి ప్రైస్ అయితే చెప్తానండి. ప్రైస్ అయితే చాలా తక్కువ అండి, పైసా వసూలు ప్రాపర్టీ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం టెర్రస్ మీద ఉన్నామండి. టెర్రస్ మీద కూడా మనకు సింగిల్ బెడ్ ఉంది. దీనికి కూడా మనకు 6,000 రెంట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా మంచిగా వాష్ ఏరియా ఇచ్చినారు, మంచిగా గ్రానైట్తోని. పైకి వెళ్ళడానికి కూడా స్టెప్స్ చూస్తున్నాండి, ఐరన్తో స్టెప్స్ అయితే తీయించుకున్నారు అనమాట. చాలా మంచి లొకేషన్లో ఉందండి. చుట్టూ మీకు ఇప్పుడు కాలనీ కూడా క్లియర్గా చూపిస్తాను. పైకి వచ్చాక వాటర్ కోసం మనకు 2 వాటర్ ట్యాంక్స్ తీసుకున్నారు. చూస్తున్నాం కానీ 1000 లీటర్స్ గల 2 వాటర్ ట్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చుట్టూ కాలనీ చూడండి. ఇక మంచి కాలనీ అండి. ఇదంతా మేడిపల్లి కింద అయితే రావడం జరుగుతుంది. పనాల ఎంక్లూవ్ అన్నమాట. ఇక్కడ నుంచి మనకు మెట్రో దగ్గరలోనే ఉంటుంది, అన్ని దగ్గరలోనే ఉన్నాయండి. మెయిన్ రోడ్ అంటే వరంగల్ హైవే నుంచి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేశాడు. కొన్ని ఫైనాన్షియల్స్ ఇష్యూ వల్ల దీన్ని అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే సేల్కి పెట్టాడండి. ఇక్కడ కనిపించేది మనకు పార్కే అండి. ఆ ట్రీస్ అయితే ఉన్నాయో పచ్చగా అదంతా పార్క్ అన్నమాట. ఇక ప్రాపర్టీ మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ చెప్తాను. 100 స్క్వేర్ యార్డ్స్ అండి, 20x40 డైమెన్షన్స్ అన్నమాట. G+2. అదేవిధంగా ఒక పెంట్ హౌస్ ఉంది. మొత్తం సింగిల్ బెడ్రూమ్లు వచ్చేసి 4 వస్తాయి, ఒకటి డబుల్ బెడ్రూమ్ అనమాట. రెంట్స్ నియర్ 40,000 వరకు అయితే ఆల్రెడీ వస్తున్నాయి అనమాట. ఓనర్ రెంట్కి ఇచ్చాడు, 40,000 రెంట్స్ వస్తున్నాయి. ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ప్రాపర్టీని అయితే సేల్కి అయితే పెట్టినాడు. లేటెస్ట్ అండి, జస్ట్ 2 months బ్యాకే దీన్ని అయితే కన్స్ట్రక్షన్ చేయించినాడు. బట్ ఇప్పుడైతే సేల్కి అయితే పెట్టాడు. ఇక ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 1,20,00,000 చెప్తున్నారండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు మంచి కాంటాక్ట్ కావచ్చు. అదేవిధంగా దీనికి పర్మిషన్ కూడా ఉంది, మీకు లోన్ కూడా వస్తుందన్నమాట. ఇలాంటి మంచి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ ఇంకా చూడాలనుకుంటే రెగ్యులర్గా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ ఇన్స్టాగ్రామ్ని, యూట్యూబ్ని, ఫేస్బుక్ని వాచ్ చేస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.